ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో మనం గ్రీన్ మ్యాట్ ఎలా మనం రిమూవ్ చేయాలి అన్న కాన్సెప్ట్‌ని మనం ఇక్కడ నేర్చుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ తాలూకా నేమ్ అనేది మనం ఇవ్వాలి. ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే సీక్వెన్స్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో, సీక్వెన్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి, కంట్రోల్ ఎన్ అనేది మనం ప్రెస్ చేయాలి. సో, కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసి ఇక్కడ నేను ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ సీక్వెన్స్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఒక వీడియో అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి కావాల్సిన వీడియోస్ని మనం ఆల్రెడీ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. మనకి ఏదైతే కావాలనుకున్నామో ఆ వీడియోని మనం ఏం చేయాలంటే ఇన్స్టెంట్గా మనం డౌన్లోడ్ చేసి పెట్టి ఉంచుకోవాలి. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ వీడియోకి ఫ్రేమ్లోకి మనం ఏం చేస్తామంటే ముందు మనం సెట్ చేసుకుంటాం. సో, మనం ప్లే చేసుకుంటే మనకేమవుతుందంటే ఈ రకంగా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే. సో, మనకి అలా మనకు ప్లే అయినప్పుడు యాక్చువల్గా మనకి మూవీస్లో గ్రీన్ మ్యాట్ అనేది ఏంటంటే ఏవైనా ఫిల్మ్స్లో ఎఫెక్ట్స్ని మనకు క్రియేట్ చేయడానికి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా న్యూసెస్ మనం విన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ అనేది మనకి వీడియోగానే రోల్ అవుతుంటారు. సో, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రీన్ మ్యాట్తో రికార్డ్ చేసుకుంటారు. సో, దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకు కావాల్సిన ఏదైతే షూటింగ్ ఉంటుందో గ్రీన్ మ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్కడ ఏ ఫుటేజ్ మీద మనకు కావాలనుకుంటున్నామో ఆ ఫుటేజ్ మీద ఆ మ్యాట్ అనేది మనం వేసుకోవాలి. సో, వేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ ఫ్రేమ్కి మనకి ఇక్కడ పూర్తిగా ఇలాగ సెట్ చేసుకుంటాం. ఓకే. సో, సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఆ మ్యాట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకును ఇక్కడ ఏం చేస్తాం, మనం రేజర్ టూల్తో ఆ పార్ట్ని మనం కట్ చేస్తాం వీడియోది. ఓకే. సో, అప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఏ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అయితే మనకి ఇక్కడ కావాలనుకుంటామో ఆ పార్ట్ ఇక్కడ రెడీ అవుతుంది. ఓకే. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో, ఎఫెక్ట్స్లో ఏం చేయాలంటే మనం ఇక్కడ మనకి కీయింగ్, సో కీయింగ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే వీడియో ఎఫెక్ట్స్లో కీయింగ్ అని ఉంటుందన్నమాట. సో, ఈ కీయింగ్ అనే దాంట్లో మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ కలర్ కీ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కలర్ కీ అనేది ఏం చేయాలంటే మనం దేని మీదైతే మనం ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామో దాని మీద మనం కలర్ కీ అనేది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ని మనం పిక్ చేసుకొని ఇక్కడ ఈ గ్రీన్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో మనం పిక్ చేసుకోవాలి. సో, పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే కలర్ టాలరెన్స్ అనే దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాకేమవుతుంది, అక్కడ ఏదైతే గ్రీన్ మ్యాట్ అనేది వాడు ఇచ్చాడో సో ఆటోమేటిక్గా మనకు అక్కడ టోటల్గా మనకి రిమూవ్ అయిపోయి సో మన యొక్క ఫుటేజ్లో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూడండి
అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది డామినేట్ చేస్తుంది వాడు వాయిస్ని కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ అన్లింక్ చేసుకుందాం. అన్లింక్ చేసుకొని ఈ యొక్క ఆడియోని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి విండోస్లో ఆడియో ట్రాకర్ మిక్సర్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లే చేశాను అనుకోండి, ఇప్పుడు ఏంటంటే మనకి ట్రాక్ 2లో అది వినిపించట్లేదు కదా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, మనం ట్రాక్ 1లో ఆడియోని తగ్గించాలి కాబట్టి ఈ ట్రాక్ 1లో ఉన్న ఆడియో తాలూకా సౌండ్ని నేను తగ్గిస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఏదైతే ఆడియో 2లో ఉందో సౌండ్ దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే చూసారా. సో ఈ రకంగా మనం ఏంటంటే ప్రీమియర్ ప్రోలో ఏదైనా మనం బ్లూ మ్యాట్ కానీ గ్రీన్ మ్యాట్ కానీ మనం ఎలిమినేట్ చేయాలంటే వీడియో షూటింగ్ తీసినప్పుడు సో ఈ ప్రొసీజర్ని మనం ఇక్కడ వాడుకోవాల్సి ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారంటే కలర్ కీ అని అంటారనమాట. అంటే కలర్ కీ అనే కాన్సెప్ట్ ద్వారా మనం మనకు కావాల్సిన మ్యాట్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్.